అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఇక్కడైతే ఉదయం నుంచి అయితే భక్తులు అయితే పెద్ద ఎత్తున అయితే వస్తున్నారు. మహాశివరాత్రి జాతరను పురస్కరించుకొని అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికైతే భక్తులు అయితే వస్తున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాల నుంచి అయితే భక్తులు పెద్ద ఎత్తున స్వామి దర్శనానికి అయితే వస్తారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీ రాజరాజేశ్వర స్వామి అని అయితే వేడుకుంటారు. ఇక్కడికైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అయితే పట్టు వస్త్రాలు మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే నిన్న సమర్పించడం జరిగింది. ఆలయ అర్చకులు అయితే వేద మంత్ర ఉచ్చారణలతో అయితే ఆలయంలోకి అయితే స్వాగతం పలికారు. ఇటు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో పాటు ప్రభుత్వ విప్ అలాగే వేములవాడ శాసన సభ్యుడు ఆది శ్రీనివాస్ సైతం ఏంటంటే స్వామివారికి అయితే పట్టు వస్త్రాలు అయితే సమర్పించడం జరిగింది. భక్తులైతే పెద్ద ఎత్తున వస్తున్నారు. స్వామి దర్శనానికి అయితే 8 గంటల నుంచి 10 గంటల సమయం అయితే పడుతుంది. ఒకవైపు ఎండని సైతం లెక్క చేయకుండా చాలా దూర ప్రాంతాల నుంచి రాష్ట్ర నలుమూలల నుంచి అయితే భక్తులైతే ఇక్కడికైతే వస్తుంటారు. ఆ కోడే మొక్కకి సంబంధించి అయితే పెద్ద ఎత్తున ఇక్కడ కోడని కట్టేస్తే కొడుకు పుడతాడని అయితే నానుడైతే ఉంది. అది భక్తులు పెద్ద ఎత్తున నేపథ్యంలో అయితే అన్ని సేవలకు సంబంధించిన ఆర్జిత సేవలు అయితే రద్దు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే స్వామి దర్శనానికి సంబంధించి అయితే అన్ని పెద్ద ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. చాలా దూర ప్రాంతాల నుంచి అయితే వస్తున్నాం. మనమైతే చూస్తున్నాం ఇక్కడైతే ధర్మగుండంలో స్నానాలకు సంబంధించి అయితే పెద్ద ఎత్తున భక్తులు అయితే స్నానాలు అయితే ఆచరిస్తున్నారు. అంతేకాకుండా చాలా దూర ప్రాంతాల నుంచి భక్తులు అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. హరిహర క్షేత్రంగా అయితే ఉంది. ఒకవైపు అనంత పద్మనాభ స్వామితో పాటు రాజరాజేశ్వర స్వామి అయితే కొలువుదీరి ఉన్నారు. ఇక్కడ పూర్తిగా హరనామ స్మరణతో అయితే ఆలయం అయితే మారుమోగుతుంది. ప్రస్తుతం అయితే మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. సార్, ఇక్కడి నుంచి వచ్చారు మీరు? నేను గొల్లపల్లి నుంచి వచ్చాను. ఓకే. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి నుంచి. దర్శనం అయిందంటే కాలేదు. ఓకే. పబ్లిక్ బాగా మంది ఉన్నారు, కాలేదు. వెయిట్ చేస్తున్నా దర్శనం కోసం. ఓకే. ఎంతమంది వచ్చారండి? ఒక్కనే వచ్చాను. ఎలా ఉన్నాయి సార్ ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి ఇక్కడ? ఏర్పాట్లు అయితే ఇప్పటి మటుకు బాగానే ఉన్నాయి. ఇటు ఇంతమంది నేను తిరిగిన. అంటే ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు దర్శనానికి సంబంధించి? ఇక చెప్పరాదండి, దర్శనానికి ఎంత టైం అనేది చెప్పరాదు. పబ్లిక్ అయితే బాగా మంది వచ్చారు. అంటే మీరు ఫ్యామిలీతో వచ్చారా? ఎట్లా వచ్చారు మీరు? లేదు, ఒక్కనే వచ్చాను. ఫ్యామిలీ వేరే సైడ్ పోయారు. ఎట్లా వాళ్ళు ఎక్కడ దొరకాలి మళ్ళీ మీకు? లేదు, వాళ్ళు వేరే ఊరికి పోయారు. నేను ఇటు వచ్చాను, ఒక్కనే వచ్చాను. ఓకే. అమ్మ, ఏం పేరు నీ పేరు? ఎక్కడి నుంచి వచ్చావు? అనుపురం. ఏం పేరమ్మా? లక్ష్మి. దర్శనం అయిందా? దర్శనం కాలే, ఇంకా కాలే. దర్శనానికి వచ్చినాం. స్నానాలు చేసిరా మరి? చేసినాం, స్నానాలు చేసినాం. భక్తులు అయితే ఎన్ని గంటల సమయం అయితే దర్శనానికి పడుతుందో తెలియదు అంటున్నారు. ప్రస్తుతం అయితే ఆలయ అర్చకులు అయితే అన్ని అర్జిత సేవలు అయితే రద్దు చేయడం జరిగింది. కేవలం దర్శనానికి సంబంధించి చేస్తున్నారు. 8 నుంచి 10 గంటల సమయం అయితే పడుతుందని చెప్పేసి అయితే తెలియజేస్తున్న పరిస్థితి సైతం ఉంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.